ప్రైజ్ ది లార్డ్ చిల్డ్రన్. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు కదా? మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వందనములు చెల్లిస్తున్నాను. మరి మనం ఇప్పుడు లెసన్ నెంబర్ 34కి వచ్చాము. సో లెసన్ నెంబర్ 34 ఏంటంటే పాల్స్ రైటింగ్, అంటే పౌలు రాసిన లేఖనాలు. దాని గురించి మనం ఇప్పుడు చదువుకోబోతున్నాం. సో దీంట్లో మెమరీ వర్స్ కొలొస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 18 నుండి 20. కొలోషియన్స్ ఫస్ట్ చాప్టర్ 18 to 20. Again 27 to 28. And he is the head of the body, the church, who is the beginning, the firstborn from the dead, that in all things he might have the preeminence. For it pleased the Father that in him should all fullness dwell. And having made peace through the blood of his cross, by him to reconcile all things unto himself, by him, I say, whether they be things in earth or things in heaven. 27 and 28. To whom God would make known what is the riches of the glory of this mystery among the Gentiles, which is Christ in you, the hope of glory. Whom we preach, warning every man and teaching every man in all wisdom, that we may present every man perfect in Christ Jesus. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడైను. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలనని తండ్రి అభీష్టమైనను. 27 and 28 ఆల్సో. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమా ఐశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమా నిరీక్షణ అయి ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఇది మొదలు పెట్టడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా పరిశుద్ధుడా, మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, ఇంతవరకు ప్రభా మీ కృపలో మళ్ళీ భద్రపరిచి కాపాడేందుకే మీకు స్తోత్రములు తండ్రి. నాయన ఇప్పుడు నాయన ఈ గొప్ప విషయాల్ని ప్రభా నాయన మీ వాక్యం గురించిన విషయాల్ని, మరి దాని మర్మంని ప్రభా మేము తెలుసుకుంటుండగా నాయన, మేము నేర్చుకుంటుండగా నాయన మీ పరిశుద్ధమైన సన్నిధి మా మధ్యలో ఉంచమని ప్రార్థిస్తున్నాము. మీరే మాతోడు ఉండి మమ్మల్ని నడిపించండి. కృపగల దేవ, మీ సన్నిధిని మాతోడు ఉంచండి. బిడ్డల హృదయాల్ని మీరు తెరవండి. సత్యం అంగీకరించే కృపని గ్రహించమని నాయన మీరు ఆశీర్వదించమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సో దేవుని నామక స్తోత్రములు. ఇప్పుడు మనం ముఖ్యంగా బైబిల్లో నూతన నిబంధనలో మనకు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. 27 బుక్స్ ఉన్నాయి. ఆ 27 బుక్స్లో మనం చూసేది 4 ఏముంది? సువార్తలు, తర్వాత అపోస్తల కార్యం, దాని తర్వాత ఏముందంటే పత్రికలు ఉంటాయి. సో పౌలు రాసిన పత్రికలు, మరి ఇంకా వేరే అపోస్తలు కూడా రాసిన పత్రికలు ఉన్నాయి. పేతురు, ఇంకా యాకోబు, యోహాను, వీళ్ళందరూ కూడా రాసిన యూదా వీళ్ళందరూ రాసిన పత్రికలు కూడా మనము చూడగలం. సో ఇప్పుడు మనము పౌలు రాసిన పత్రికలు మాత్రమే మనము ఇప్పుడు చదవబోతున్నాం. సో దీంట్లో ఇదంతా మనం చదువుకునే సమయంలో మనం ఒకటి విషయం ఏం తెలుసుకోవాలంటే, మన జీవితాన్ని దేవునికి మనం సమర్పించుకున్నప్పుడు, మన శరీరాన్ని సజీవ యాగముగా మనం ఆయనకు అర్పించుకున్నప్పుడు మనం ఏంటంటే దేవుని మహిమార్థమే మనం జీవించవలసి ఉన్నామన్నమాట. ఎందుకంటే మనల్ని దేవుడు ఆయన రక్తం చేత మనల్ని విడిపించి, మనల్ని రక్షించి, పాపం నుండి విడిపించి, మన నరక వేదన నుండి మనల్ని విడిపించి, మరి అంత శాపం నుండి పాపం నుండి విడిపించిన దేవునికి మనం ఏమవ్వాలా? అప్పుడు ఆయన రాజ్యంని కట్టడానికి మనం కూడా సిద్ధపడాలి. కాబట్టి మన జీవితాన్ని దేవునికి అర్పించుకోవాలి. సో ఇది మనం చూసినప్పుడు పౌలు ద్వారా కూడా, అపోస్తలుడైన పౌలు ద్వారా కూడా మనం అనేక విషయాలు మనం తెలుసుకోగలం అన్నమాట. సో ఎప్పుడైతే అపోస్తలుడైన పౌలు గురించిన జీవిత చరిత్రని మనం చూసినప్పుడు మనము అనేక విషయాల్ని మనం చదువుతూ వచ్చాం కదా. ఆయన జీవిత చరిత్ర ఆయన ఎలాగ రక్షణ పొందాడు, మరి ఏ విధంగా ఆయన దేవుని శక్తి ద్వారా అనేక మిషనరీ
యాత్రల్లో ఆయన వెళ్ళడము, మరి ప్రతి చోట కూడా మరి ఆయన సువార్త ప్రకటిస్తూ ఆయన మరి అనేకులకు యూదులేంటి, అన్యులేంటి అందరికీ కూడా సువార్త ప్రకటిస్తూ మరి మరి దేవుని సంఘాన్ని ఆయన నాటుతూ ప్రతి చోట కూడా సంఘాన్ని కట్టుతూ మరి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఆయన ముందుకు వెళ్ళడం అని కూడా మనం చదివాం. సో ఇది చేస్తున్న సమయంలో ఆయన ఏం చేశాడు, మరి సంఘము మరి ఇంకా పరిపూర్ణతలో క్రీస్తు పరిపూర్ణతలో రావడానికి కొరకు, సంఘం క్షేమాభివృద్ధి కొరకు అనేక పత్రికలు రాశారు. సో ఆయన పత్రికలు రాసినప్పుడు మనం చూస్తున్నాము ఆయన ఎన్నో పత్రికలు మరి ఆయన రాశారు. అదంతా ఎలాగ ఆయన రాశారంటే దేవుడు ఆయనకి ఇచ్చిన ప్రత్యక్షత నిమిత్తం ప్రత్యక్షని బట్టి మరి ఆయన జీవితంలో ఆయన అమలు చేయడం ద్వారా మరి అదంతా కూడా ఏ విధంగా ఆయన జీవితంలో కార్యం చేసిందో అదంతా కూడా ఆయన ఏం చేశారంటే ఆయన పత్రికల ద్వారా అనేక సంఘాలకు రాస్తూ వచ్చాడనమాట. సో ఇవంతా పత్రికల్ని మనం చూస్తే ఆయన ఆ పత్రికల ద్వారా మనకి ఏం దొరుకుతుంది అనేది మనం చూస్తే దాంట్లో నిజమైన అంటే మన విశ్వాసులకు కావలసిన ఉపదేశం మనకు దొరుకుతుందన్నమాట. మనం చూస్తే సువార్తలు మరి అపోస్తుల కార్యముల గ్రంథం నుండి ఉపదేశ స్థాపనకు అవసరమైన చారిత్రక నేపథ్యంని మనము పొందగలం. సువార్తలను మరి అపోస్తుల కార్యముల నుండి మనకేం దొరుకుతుంది, మనకు బ్యాక్గ్రౌండ్ అనేది మనకు దొరుకుతుంది. కానీ నిజమైన సారాంశం మనకు ఎక్కడ దొరుకుతుందంటే మనకు పత్రికలని మనకు దొరుకుతుంది అనమాట. సో ఇప్పుడు మనము చూస్తే నూతన నిబంధనలో మరి 27లో 21 పత్రికలే ఉన్నాయన్నమాట. 27 పుస్తకాల్లో 21 పత్రికలు ఉన్నాయి. ఆ పత్రికల్లో 14 పత్రికలు మరి పౌలు ద్వారా రాయబడినాయి. అట్లా అంటే ఒక 2/3 పత్రికలు పౌలు ద్వారానే రాయబడినాయి అనమాట. సో అది ఎంతో మరి ఇప్పుడు కూడా 2000 సంవత్సరం అయిపోయినప్పటికీ కూడా అది మనకు ఎంతో మన ఉపదేశానికి కొరకు, మన జీవిత మరి ఆత్మీయ జీవితము ఎదుగుదల కొరకు ప్రతిదీ కూడా అందులో రాయబడి ఉంది. మనం ఏ విధంగా జీవించాలి మరి అలాంటి ఉపదేశాలని మనము చూడగలం. చూడండి, ఇప్పుడు పాత నిబంధనలు మనం చూస్తే మనకు ఉపదేశం మనకి ఎక్కడ దొరుకుతుంది, ధర్మశాస్త్రం నుండి మనకు దొరుకుతుంది. ధర్మశాస్త్రంలో మరి మోషే ద్వారా దేవుడు అనుగ్రహించారు. తర్వాత ఇంకా ప్రవక్తల ద్వారా కూడా దేవుడు అనుగ్రహించారు. ఇప్పుడు నూతన నిబంధనకు వచ్చినప్పుడు ఇట్ ఈస్ టోటలీ న్యూ కవెనెంట్. ఇది ఏంటంటే నూతన ఒక నిబంధన. ఈ నూతన నిబంధనలో మరి కావలసిన ఉపదేశము డిఫరెంట్గా ఉంటుంది. మన పాత నిబంధనలో మనం ఏం చూస్తున్నాము అంత కూడా ఏంటంటే ఒక ఛాయారూపంలో మనం చూస్తున్నాం. అదే ఛాయారూపం నిజస్వరూపంగా క్రీస్తులో మనకి ఇప్పుడు కనబడుతుంది. కాబట్టి మనకు డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్గా మనకు దొరుకుతుంది అనమాట. అంటే పాత నిబంధనలు అక్షరార్థంగా అదంతా జరిగింది. మనము చూస్తే మందిరము, ఆవరము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అవంతా కూడా మనకు ఏంటి యేసుక్రీస్తు గురించే చెప్పబడుతుంది. కానీ అది అక్షరార్థంగా వాళ్ళు కళ్ళారా చూసారనమాట. ఒక మోడల్ లాగా మనకు ప్యాటర్న్ని, పరలోకంలో ఉన్న వాటిని ప్యాటర్న్ని ఇచ్చారనమాట. సో యేసుక్రీస్తు గురించిన విషయాలు మరి అక్కడ బలి అర్పణ ఏ విధంగా ఉండాలి, మరి మహాయాజకుడు వాళ్ళ వస్త్రాలు, వస్త్రధారణ అవంతా కూడా అనేక విషయాలు కూడా మనము చూస్తున్నాం. సో ఆ విధంగా మనం చూస్తే మనకు ఏ విధంగా మరి వాళ్ళు ఐగుప్తు నుండి విడుదల పొంది వస్తారు, పాపం నుండి ఏ విధంగా వాళ్ళు విడుదల పొంది రావడము, ఫారో నుండి విడుదల పొంది రావడం, మరి దేవుడు వాళ్ళకు ధర్మశాస్త్రం ఇవ్వడం, ఇవంతా కూడా మనము ఎన్నో విషయాలు, ఇంకా మందిరంలో మరి ఏ విధంగా ఆరాధన పద్ధతి ఏ విధంగా ఉండాలా అన్ని విషయాలు మనకు పాత నిబంధనలు మనకు దొరుకుతుంది. సో అదంతా కూడా ఏంటంటే ఒక ఛాయారూపంలోనే మనకు చూడగలం. దో ఇట్ ఈస్ ట్రూ, అది సత్యమైనప్పటికీ అది ఏంటంటే అది కొంచెం వెలిగి మనకు దొరుకుతుంది అనమాట. కానీ ఇప్పుడు నూతన నిబంధన వచ్చినప్పుడు యేసుక్రీస్తు ఎవరి గురించి అయితే రాయబడిందో పాత నిబంధనలో, ఎవరి గురించి అయితే ఈవెన్ మోషేయే కాకుండా ఈవెన్ ప్రవక్తలు కూడా రాశారో అదంతా కూడా యేసుక్రీస్తు నెరవేర్చబడింది. కాబట్టి మెస్సయా వచ్చారు కాబట్టి ఆయన గురించిన విషయాలు, మరి ఆయన గురించిన మర్మాలు ఏదైతే మర్మంగా ఉండిందో ముందు, ఏదైతే హిడన్గా అంటే అది బయలుపరచబడలేదు పూర్తిగా, కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే యేసుక్రీస్తు వచ్చి మరణించి తిరిగి లేచారో, పరిశుద్ధాత్మతో కుమ్మరింపు ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుండి ఏంటంటే దేవుడు మరి అనేక విషయాలు మరి యేసుక్రీస్తు వచ్చినప్పుడు కూడా అనేక ఉపదేశాలు ఆయన శిష్యులకు తెలియపరుస్తూ వచ్చాడనమాట. సో ఆ తెలియపరుస్తూ వచ్చినప్పుడు కూడా ఆయన అనేక విషయాలు చెప్పారు. అంటే ఒక దేవుని రాజ్యం గురించిన మర్మాలు గురించి కూడా
యేసుప్రభు చెప్పారు. సో అది ఏ రూపంగా చెప్పారంటే ఉపమాన రూపంగా చెప్పారు. సో అందరికీ చెప్పలేదు, కానీ శిష్యులకు మాత్రమే చెప్పారు. ఆ శిష్యులు కూడా దాన్ని అర్థం చేసుకోలేకపోయారనమాట. అదేవిధంగా మనం 13వ అధ్యాయం మత్తయి 13లో మరి మార్కు 4వ అధ్యాయంలో అవంతా కూడా మనము చూస్తున్నాం అనమాట. సో అదే కాకుండా మనము మరి అపోస్తల కార్యములలో మనము చూస్తున్నాం, మరి అనేక ఉపదేశాలని మనం చూస్తున్నాం. సో యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎలాంటి ఉపదేశాలు ఇచ్చారు అని మరి అంటే ఆయన చెప్పిన ఉపదేశాలు ఎలాగుంటుందంటే, మీరు ఒక ఒక అంటే గోధుమ గింజ ఎలాగ నేలలో పడి అది చనిపోతుందో అప్పుడు అది ఏంటి అనేక విత్తనాలుగా అది మారుతుంది. సో ఆ విధంగానే మీరు ఎవరైతే మీ ప్రాణంని మీ ప్రాణాన్ని మీరు ప్రేమిస్తారో అది మీరు కోల్పోతారు. ఎవరైతే మీ ప్రాణాన్ని మీరు ద్వేషిస్తారో మీరేమవుతారు, మీరు దాన్ని పొందుకుంటారనేది అంతా కూడా యేసుప్రభు చెప్పారు. సో దీన్నే మరి ఇంకా లోతుగా మనం చూస్తున్నాం. ఎక్కడంటే అపోస్తులలో వచ్చినప్పుడు ఇంకా పరిశుద్ధాత్మ ద్వారా ఇంకా అనేక లోతైన ఉపదేశాల్ని ఇంకా క్లియర్గా మనకు ఇవ్వబడి ఉంది. సో ఇదంతా కూడా మనము చూస్తున్నాం అన్నమాట. సో ఇదంతా ఏంటంటే ఇది ఏంటో ఒక తాత్విక జస్ట్ వాస్తవాలే కాదు, కానీ ఇదేంటంటే మనకు వాళ్ళ పూర్వకంగా వాళ్ళ జీవితంలో అనుభవపూర్వకంగాను ఆచరణలో పెట్టుకోగలిగిన విషయాలు, అంటే ప్రిన్సిపల్స్, ప్రెసిడెంట్స్ ఇలాంటివి విషయాల్ని వాళ్ళ అనుభవంలో అదంతా కూడా ఏంటంటే వాళ్ళు అమలు చేసుకుని దాన్ని ప్రాక్టీస్ చేసి తర్వాత వాళ్ళు ఏంటంటే రాయడము జరిగిందనమాట. మనం చూస్తే కీర్తనలో మనం చూస్తే కూడా దేవుని వాక్యం ఎలాంటిదంట, అది సిల్వర్ని అంటే వెండిని 7 సారి పుటము వేసినట్టు అది ఎంతో పరిశుద్ధంగా ఉంది అని రాయబడి ఉంది కదా. ఆ విధంగానే దేవుని ఉపదేశాలంతా కూడా ఎంతో వాళ్ళ జీవితంలో అమలు చేసుకున్న తర్వాత అది దేవుడు ప్రత్యక్షత ఇచ్చిన తర్వాత దాని వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుభవించి అది అందరి కొరకు, ప్రతి విశ్వాసి కొరకు వాళ్ళ జీవితంలో జరుగుతుంది అని చెప్పేసి అదంతా కూడా ఉపదేశంని అనుగ్రహింపబడింది అనమాట. సో ఉపదేశం చాలా 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 ప్రాముఖ్యమైన ఒక విషయం. ఈ ఉపదేశం తెలియకపోతే మనం ఏమైపోతామంటే, ఎలాంటి ఉపదేశం బయట నుండి వస్తే దాన్ని మనం అంగీకరించేసి మనం ఏమైపోతామంటే మనం మోసపోతాం అనమాట. సో ఉపదేశం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఉపదేశాలు మనం అందరం కూడా చాలా బాగా చదవాలి. మరి దాని ప్రకారం మనం కూడా జీవించడానికి మనల్ని సమర్పించుకోవాలి. ఎందుకంటే ఆ ఉపదేశం లేకపోతే మనకు ఈ లోకంలో ఏ విధంగా జీవించాలో, పాపంని ఎలాగ జయించాలో, మరి లోకాన్ని మనం ఏ విధంగా జయించాలో, మనం ఏ విధంగా మరి జయ జీవితం జీవించగలమో, క్రీస్తుతో మనకున్న ఐశ్వర్యం ఏంటి, ఆయనతో పాటు దేవుడు మనకి ఎన్నెన్ని ఆశీర్వాదాలు ఇచ్చి ఉన్నారు, ఆత్మీయ ఆశీర్వాదాలు ఇచ్చి ఉన్నారు, అవంతా కూడా మనకు ఎంత మాత్రం కూడా అర్థం కాదనమాట. కాబట్టి మనం తప్పకుండా ఈ ఎపిసోడ్స్ని అంటే ఈ పత్రికల్ని మనము చదవవలసి వారమై ఉన్నామన్నమాట. సో ఈ విధంగా మన జీవితంలో అంటే ఇది వ్యక్తిగతంగా ప్రతి వాళ్ళు కూడా మరి అనుభవపూర్వకంగా మనము ఆత్మీయంగా దినము క్రీస్తులు ఎదగడానికి కొరకై ఇదంతా కూడా మన కొరకై ఇవ్వబడి ఉన్నదన్నమాట. అదే కాకుండా కొన్ని రాంగ్ డాక్ట్రిన్స్ కూడా సంఘంలో రావడానికి వీలుంటుంది. సో ఇలాంటి రాంగ్ డాక్ట్రిన్స్ ఎప్పుడైతే అంటే తప్పుడు ఉపదేశం ఎప్పుడైతే సంఘంలో రావడానికి ఏ విధంగా అయినా దూరుతుందో, సాతాను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు, అప్పుడు మనకు దేవుని వాక్యం మనకు ఉంది కాబట్టి దాని ద్వారా దాన్ని మనం పోల్చి చూసుకొని దాని మీద మనము జయం పొందాలా, దాన్ని ఖండించాలా, దాన్ని దూరం చేయాలన్నమాట. సో ఇవన్నిటికి కూడా ఇది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుందన్నమాట. సో ఆ కాలంలో 2000 సంవత్సరం అయినప్పటికీ కూడా దేవుని సత్యవాకు ఇప్పుడు కూడా మన జీవితంలో ఎంతో ఎంతో నిజంగాను సత్యంగాను మన జీవితంలో కార్యం చేస్తున్నది మనము చూడగలం అన్నమాట. సో ఇందులో ఏంటంటే అనేక విషయాల్ని మనం చూడగలం. ఏంటంటే అనేకులు రాశారు ఈ పత్రికలు, అనేకులు రాసినప్పటికీ కూడా అది ఏంటంటే అది ఎంతో ఐక్యంగా ఉంటుందన్నమాట. అంటే అన్ని ఒకటికి ఒకటి అంటే దానికి కాంట్రడిక్టరీ ఉండదు, దానికి విరుద్ధంగా ఏమీ లేకుండా అంత ఒకటికి ఒకటి సంబంధం కలిగినవిగా ఉంటుంది. సో ఇంతమంది వాళ్ళు 5 రాశారు ఈ పత్రికలు. 5 రాసినప్పటికీ అందులో ఎలాంటి కూడా తప్పుడైనా ఒకరికి విరుద్ధంగా ఒకటి లేదు, కానీ అన్నీ కూడా ఒక ఐక్యతతో కలిగినవిగా కనబడుతుంది. ఎందుకు కనబడుతుందంటే పరిశుద్ధాత్మ ద్వారా, అది అందరి ద్వారా కూడా పరిశుద్ధాత్మనే వాళ్ళకు సహాయం చేయడం ద్వారా అది మనకు ఇవ్వబడి ఉంది. ఎవరెవరు రాశారు అని మనం చూస్తే మొదటిగా ఇందులో 5 రాశారన్నమాట. ఎపిసోడ్స్ అంటే లెటర్స్ అంటే పత్రికలు ఎన్ని ఉన్నాయి?
21 అని చెప్పాను కదా. టోటలీ 27, దాంట్లో 21 పత్రికలు. ఆ 21లో ఏంటంటే 14 ఎవరిది? పౌలు ద్వారా రాయబడింది. సో 14 పౌలు ద్వారా రాయబడింది. తర్వాత యాకోబు ద్వారా 1, పేతురు ద్వారా 2, మొదటి పేతురు, రెండో పేతురు. తర్వాత యోహాను ద్వారా 3 పత్రికలు. యోహాను ద్వారా సువార్త కూడా రాయబడింది, తర్వాత ప్రకటన గ్రంథం కూడా రాయబడింది. కానీ పత్రికలు మాత్రం 3. ఏంటంటే మొదటి యోహాను, రెండో యోహాను, మూడో యోహాను. తర్వాత యూదా ద్వారా 1 రాయబడింది. సో టోటల్లీ 21. సో ఈ 21లో 14 ఇస్ బై పౌలు మరి 17 సంవత్సరాల్లో, అంటే 51 AD, అంటే క్రీస్తు శకము 51 నుండి 68 వరకు, అంటే 17 సంవత్సరంలో ఈ 14 పత్రికల్ని రాశారని చెప్తారనమాట. రోమియోలకు రాసిన పత్రిక నుండి హిబ్రూలకు రాసిన పత్రిక వరకు 14 లెటర్స్ ఉన్నాయన్నమాట. ఆ 14లో లాస్ట్ది హిబ్రూలకు రాసిన పత్రిక ఏమంటారంటే అది పౌల్ది అని మనకు తెలియదు, అంటే అనానిమస్గా ఉందన్నమాట. అంటే ఎవరి పేరు కూడా రాయబడలేదు ఎవరు రాశారనేది. కానీ స్టైల్ అంతా కూడా పౌల్దే ఉంది కాబట్టి అది పౌల్దే అని చెప్తారనమాట. సో కొంతమంది అది అపోల్లో ద్వారా రాయబడి ఉండొచ్చు, బికాజ్ అపోల్లో కూడా ఏంటంటే పాత నిబంధనల్లో చాలా జ్ఞానం కలిగిన వాడు, చాలా ఎక్స్పర్ట్ అనమాట ఆయన కూడా. కాబట్టి అపోల్లో రాసి ఉండొచ్చు అని కొంతమంది అంటారు, కొంతమంది బర్నబాస్ రాసి ఉండొచ్చు అని చెప్తున్నారు. కానీ మోస్ట్లీ ద మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏమంటారంటే పౌలే రాశారని చెప్తున్నారు. కాబట్టి మనం పౌలే రాశారని మనం కూడా తీసుకుంటున్నాం. సో దే ఆర్ టోటలీ 14 అనమాట. సో ఇది కాలక్రమం అనుసారంగా, అంటే కాలక్రమం పౌలు గురించి మనం ఇప్పుడు చూస్తున్నాం. సో కాలక్రమం ప్రకారము ఆయన రాసిన పత్రికలు ఎప్పుడు రాశారనేది మనము చూస్తున్నాం. సో క్రానలాజికల్ అరేంజ్మెంట్ అనమాట ఇది. అది కాలక్రమంలో, అంటే పౌలు ద్వారా ఆయన ఎప్పుడెప్పుడు ఏదేది రాయబడింది అని మనము చూడగలం ఇది. సో అకార్డింగ్ టు ద టైం పీరియడ్ అనమాట. ఇక్కడ మనం చూస్తే మొదటి తెస్సలోనియను ఎక్కడ రాశారు? కొరింథులో రాశారు. ఈ పీరియడ్ 52 to 53 ఉండొచ్చు అని గెస్ చేస్తారు. అంటే టోటల్లీ, అంటే ఎగ్జాక్ట్ ఉండకపోవచ్చు, బట్ 52 to 53. ఇది సెకండ్ మిషనరీ జర్నీలో ఉన్నప్పుడు, సెకండ్ మిషనరీ జర్నీలకు వెళ్ళారు కదా, అప్పుడు మొదటి తెస్సలోనియన్స్ రాయబడింది అనమాట. అదేవిధంగా రెండో తెస్సలోనియన్ కూడా కొరింథులోనే రాశారు. ఇది కూడా సేమ్ పీరియడ్ 52 to 53 సెకండ్ మిషనరీ ట్రిప్లో రాయబడింది అనమాట. థర్డ్లీ ఇక్కడ మనం చూస్తే మొదటి కొరింథియన్ ఎప్పుడు ఎఫెసస్లో రాశారు. అది AD 57లో మూడో మిషనరీ జర్నీ అప్పుడు మొదటి కొరింథియన్ రాశారు. ఎక్కడ ఉన్నప్పుడు? ఎఫెసస్లో సేవ చేస్తున్నప్పుడు అది రాశారనమాట. తర్వాత రెండో కొరింథీ మెసడోనియా, అంటే యూరప్, మెసడోనియాలో అది కూడా AD 57లోనే, అది కూడా థర్డ్ మిషనరీ ట్రిప్లో అది కూడా రాయబడింది అనమాట. అదేవిధంగా గలేతీలు కూడా కొరింథులో రాశారు. అది 58లో, అది కూడా థర్డ్ మిషనరీ జర్నీలో. తర్వాత రోమన్స్ కూడా కొరింథులోనే రాయబడింది 58లోనే, ఇది కూడా థర్డ్ మిషనరీ జర్నీ. సో ఇవి 4 కూడా, అంటే ఫస్ట్ కొరింథియన్స్, సెకండ్ కొరింథియన్స్, గలేషియన్స్, రోమన్స్, ఈ 4 కూడా థర్డ్ మిషనరీ ట్రిప్లో రాయబడింది అనమాట. మూడో మిషనరీ యాత్రలో రాయబడింది. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక రోమ్లో ఉన్నప్పుడు రాశారు. అది AD 61 to 63, 61 నుండి 63 లోపల అది రాసి ఉంటారని చెప్తారు. అది ఆయన మొదటిసారి రోమ్లో ఉన్నప్పుడు, ఏదైతే ఆయన జైల్లో ఉన్నాడో ఆ సమయంలో ఖైదీగా ఉన్నప్పుడు, రోమ్లో ఖైదీగా ఉన్నప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక రాశారనమాట. సో అదేవిధంగా రోమ్లో ఫిలిప్పీకి రాసిన పత్రిక అదే పీరియడ్లో, తర్వాత కొలొస్సీ కూడా అదే పీరియడ్లో, అదే సమయం 61 to 63, మొదటిసారి అక్కడ రోమ్లో ఖైదీగా ఉన్నప్పుడు. ఫిలమెన్ కూడా రోమ్లోనే రాయబడింది. ఈ 4ని కూడా ఏమంటారంటే ప్రిజన్ ఎపిసిల్స్ అంటారు. అంటే ఆయన ఖైదీగా ఉన్నప్పుడు రాయబడిన 4 ఎపిసిల్స్ అనమాట. సో ఇది మన మనసులో పెట్టుకొని మనం ఇదంతా చదువుతున్నప్పుడు మనకు ఇంకా అనేక విషయాలు మనకు తెలుస్తుంది అనమాట. ఎలాంటి పరిస్థితిలో ఆయన ఉన్నప్పుడు ఇది రాయబడింది అనే విషయాల్ని మనము చూడగలం. ఆయన దేంట్లో ఉన్నాడు? ఆయన జైల్లో ఖైదీగా ఉన్నాడు.
ఆ టైంలో ఆయన ఏం చేశాడు, ఆ సమయంలో కూడా దేవుని వాక్యం ఎంత మాత్రం కూడా ఏమవ్వలేదు, బంధింపబడలేదు. కానీ ఆయన బందీగా ఉన్నప్పటికి కూడా దేవుని వాక్యం మాత్రం ఏమవుతుంది, అది దేవుని వాక్యం ఏంటంటే ఆయన రాస్తున్నాడనమాట. అది అనేకులకు ఇప్పుడు కూడా మనం కూడా దాన్ని ఇంకా అనేకులు లక్షలాది మంది కోట్లాది దేవుని బిడ్డలు ఇదంతా కూడా చదివి ఎంతో ఆత్మీయంగా బలపడినారు. సో అదేవిధంగా టైటస్, తీతు కూడా ఆయన ఎఫెసస్‌లో ఉన్నప్పుడు రాశారు. ఇది ఎప్పుడు రాశారంటే 63-64. ఇది ఎప్పుడు రాశారంటే మొదటిసారి ఆయన ఖైదీగా ఉన్నాడు కదా, ఖైదీగా ఉండి అక్కడ రిలీజ్ అవుతాడనమాట. అదేంటంటే 63-67, 63 నుండి 67 సంవత్సరాల వరకు ఒక 4 సంవత్సరాలు ఆయనకు ఫ్రీగా ఉన్నాడనమాట. ఇది ఏంటంటే ఇంకా 4th మిషనరీ జర్నీ కూడా చెప్పొచ్చు. కానీ మనకు క్లియర్గా అక్కడ లేదు, కానీ డిఫరెంట్ ప్లేసెస్ నుండి మనం బైబిల్ నుండి మనము తీసుకున్నాం కాబట్టి అది మనము ఏమనొచ్చు, ఆయన రిలీజ్ అయిన తర్వాత మొదటి క్యాప్టివిటీలో నుండి రిలీజ్ అయిన తర్వాత 63-67లో ఈ 3 పుస్తకాలు రాశారనమాట. 3 పత్రికలు. ఒకటి ఏంటంటే తీతు, అది 63-64లో. తర్వాత హిబ్రీయులకు రాసిన పత్రిక, అది ఇటలీలో రాశారు. ఇటలీలో ఉన్నప్పుడు ఆయన రాశారు 63 నుండి 64. అప్పుడు ఆయన ఫ్రీగా ఉన్నాడు. తర్వాత అంటే ఆయన ఖైదీగా లేడు. సో మొదటి తిమోతి, ఇది కూడా మెసడోనియాలో రాశారు. సో ఈ ప్లేసెస్కి అన్నీ ఆయన వెళ్ళాడనమాట. ఆయన రిలీజ్ అయిన తర్వాత, మొదటి క్యాప్టివిటీ తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఈ ప్లేసెస్కి అన్నీ ఆయన వెళ్ళినప్పుడు ఆయన ఈ పత్రికలు రాశారు. మెసడోనియాలో AD 64-65లో రాశారనమాట ఫస్ట్ తిమోతి. లాస్ట్లీ 14th ఏంటంటే రెండో తిమోతి ఏంటంటే ఇది అంటే రిలీజ్ అయిన తర్వాత, అప్పుడు మనం చదువుకున్నాం కదా లాస్ట్ లెసన్లో, నీరో ఏం చేశాడు, యాంటీ క్రిస్టియన్ లాస్ అంటే క్రైస్తవులకు విరుద్ధమైన చట్టాలని తీసుకొచ్చాడు. ఎప్పుడు తీసుకొచ్చాడు ఆయన అంటే, ఎప్పుడైతే రోమా అనే ఆ పట్టణంని ఆయన ద్వారానే ఏం చేశారు, దాన్ని మంట పెట్టేశారనమాట. అంటే దే పుట్ ఇట్ ఆన్ ఫైర్లో ఆయన దాన్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేసేసారు. అది ఏంటంటే ఈ క్రైస్తవులే చేశారని చెప్పేసి అభాండమైన ఒక నింద వాళ్ళ మీద వేయడం ద్వారా అనేకులు ఏమైపోయారు, చాలామందిని ఆయన ఏం చేశాడు, హింసించాడు, అదంతా చేశాడు. తర్వాత క్రైస్తవులకు విరుద్ధమైన చట్టాలు తీసుకొచ్చాడనమాట. సో ఇంతవరకు ఆయన ఫ్రీగా ఉన్నాడు. ఫస్ట్ తిమోతి వరకు 64, 67 వరకు ఆయన ఫ్రీ ఉన్నాడు, ఎవరు, పౌలు. తర్వాత 67, 68లో ఏం చేశారంటే ఆయనని మళ్ళీ తీసుకొని వస్తారు, అరెస్ట్ చేస్తారనమాట. ఎవరిని, పౌల్ని అరెస్ట్ చేస్తారు. అప్పుడు 67-68లో ఆయన రెండోసారి రోమ్లో ఖైదీగా ఉంటాడనమాట. అప్పుడు రాయబడింది రెండో తిమోతి. ఇది కూడా ఏంటంటే ప్రిజన్ ఎపిసల్. ఇది కూడా ఏంటి, ఖైదీగా ఉన్నప్పుడు రాయబడిన ఒక పత్రిక. ఇది చాలా అంటే ఇది ఆయనది లాస్ట్ అనమాట. లాస్ట్గా అక్కడ ఆయన రాసిన పత్రికల్లో 14 పత్రికల్లో లాస్ట్గా రాసిన అంటే రెండో తిమోతి. అది లాస్ట్గా చేస్తారు. తర్వాత ఆయన మరణము సంభవిస్తుంది, ఆయనని హతసాక్షిగా ఆయన చనిపోతారు. సో ఈ విధంగా దిస్ ఈజ్ అకార్డింగ్ టు ద టైమ్. ఇప్పుడు 52-53 అకార్డింగ్ టు టైం అనమాట. అంటే 52, 53, 57, 58, 61, 63 అలాగా లాస్ట్ వరకు కూడా మనము చూస్తున్నాం. కానీ బైబిల్లో ఈ విధంగా అరేంజ్మెంట్ లేదనమాట. బైబిల్లో అరేంజ్మెంట్ వేరే విధంగా ఉంది. అది పరిశుద్ధాత్మ సహాయం ద్వారానే వేరే విధంగా అక్కడ మనకు ఏంటంటే అరేంజ్మెంట్ ఉంది. అది కూడా మనము చూసుకుందాం. సో రెండవదిగా మనం ఏం చూసుకోవాలంటే, ఈ పుస్తకాలు, ఈ పత్రికలు ఏ సంఘానికి రాయబడింది. ఇట్ ఈస్ క్వైట్ ఈజీ, ఎందుకంటే ఇది రాయబడింది ఓపెన్గా. మనం ఇది చూసుకుంటే ఫస్ట్ తెస్సలోనియన్, సెకండ్ తెస్సలోనియన్, మొదటి తెస్సలోనిక, రెండో తెస్సలోనిక, రెండు కూడా తెస్సలోనియ చర్చ్ కొరకు రాయబడింది. తర్వాత మొదటి కొరింథీ, రెండో కొరింథీ చర్చ్ కొరకు రాయబడింది. గలితి పత్రిక గలేషియన్ చర్చ్కి రాయబడింది. తర్వాత రోమన్ ఈ పత్రిక, రోమ పత్రిక ఎవరికి, రోమన్స్ కొరకు రాయబడింది అనమాట. ఎఫెసీలకు రాసిన పత్రిక రాయబడింది. అదేవిధంగా ఫిలిపిలో ఉన్న వాళ్ళ కొరకు ఫిలిపిలకు రాసిన పత్రిక రాయబడింది. కొలొస్సీలో ఉన్న వారి కొరకే రాయబడింది. తర్వాత ఫిలమెన్కి ఆయన ఒక వ్యక్తి అనమాట. ఆయన చాలా రిచ్ పర్సన్ అనమాట. ఆయనకు రాయబడింది అనమాట. తర్వాత టైటస్, తీతు కొరకే రాయబడింది.
సో ఏ విధంగా మరి సంఘంని నడిపించాలి ఆ విషయాలన్నీ దీంట్లో ఉంటుందన్నమాట. హిబ్రూస్ హిబ్రూలకు కొరకు రాయబడింది అనమాట. అంటే లోకంలో ఎక్కడెక్కడ హిబ్రూలు ఉన్నారో అందరి కొరకు ఈ హిబ్రూస్ రాయబడింది. అదే కాకుండా మొదటి తిమోతికే రాశారు. మొదటి తిమోతి, 2 తిమోతి, తిమోతికి రాశారు. అది కూడా సంఘం గురించిన విషయాలు, అక్కడ ఉన్న పెద్దలు ఏ విధంగా ఉండాలా, వాళ్ళ జీవితం ఎలాగ ఉండాలి, అదంతా కూడా అందులో మొదటి తిమోతి, 2 తిమోతి తిమోతికి రాశారు. ఈ టైటస్ ఏమో తీతుకు రాశారు. ఫిలమెన్ ఏమో ఫిలమెన్కి రాశారు. ఇవంతా కూడా సంఘాల కొరకు రాశారనమాట. సో ఇదంతా కూడా వీళ్ళ కొరకు రాశారు ఆ సమయంలో. కానీ ఇవంతా కూడా ప్రతి విశ్వాసికి చాలా చాలా అవసరం. ఎందుకంటే మన జీవితంలో అది మనము క్రీస్తులో పరిపూర్ణులు అవడానికి, సంపూర్ణులు అవడానికి ఇది చాలా పనికొస్తుంది. కాబట్టి ఈ అన్నీ కూడా మనకు అవసరమై ఉందన్నమాట. సో ప్రతి విశ్వాసికి ఇది అవసరం. కాబట్టి సంఘానికి కావాల్సిన ఉపదేశం మనకు ఈ పత్రికల్లో దొరుకుతున్నాయి. మనం ఇక్కడ చూస్తుంటే కొలొస్సీలకు రాసిన పత్రిక వరకు ఇదన్నీ సంఘాల కొరకు రాయబడినాయి. ఇదంతా సంఘాల కొరకు రాయబడినాయి. ఇక్కడ నుండి మరి ఫిలమెన్, టైటస్, ఫిలమెన్, తీతు, మొదటి తిమోతి, 2 తిమోతి, ఇవి 4 కూడా దీన్ని ఏమంటారంటే పాస్టరల్ ఎపిసిల్స్ అంటారు. పాస్టరల్ ఎపిసిల్స్ అంటే సంఘం అడ్మినిస్ట్రేషన్, చర్చ్ అడ్మినిస్ట్రేషన్ గురించి రాయబడింది అనమాట. మరి పెద్దలు మరి వాళ్ళకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏమై ఉండాలి, మరి వాళ్ళ పిల్లలు వాళ్ళకు లోబడిన వారై ఉండాలి, వాళ్ళ కుటుంబంని వాళ్ళు బాగా కంట్రోల్ చేసేలాగా ఉండాలి, వాళ్ళ సబ్జెక్ట్ టు ద హెడ్ ఆఫ్ ద హౌస్, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో అదంతా కూడా మనకు ఇక్కడ పాస్టరల్ ఎపిసిల్స్ అంటారు. అది ఎవరిది? ఫిలమెన్ కూడా ఒక పాస్టరే. ఫిలమెన్, టైటస్, తీతు, తిమోతి, ఇంకా 1 తిమోతి, 2 తిమోతి, ఇవి 4 కూడా ఏంటంటే ఇట్ ఈస్ కాల్డ్ పాస్టరల్ ఎపిసిల్స్ అనమాట. పాస్టర్కు సంబంధించిన ఒక ఎపిసిల్స్. హిబ్రూ మాత్రము ఇది జనరల్ ఎపిసిల్ అంటారు. అది జనరల్ అంటే అందరూ హిబ్రూలు ఎక్కడెక్కడే ఉన్నారో, లోకంలో ఎక్కడెక్కడ చెదిరిపోయి ఉన్నారో, ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించారో వాళ్ళ కొరకు రాయబడింది. కాబట్టి ఇది ఏంటంటే దాన్ని జనరల్ ఎపిసిల్ అని చెప్పబడుతుంది. సో ఈ జనరల్ ఎపిసిల్లో హిబ్రూస్ది ఏంటంటే అది చాలా లోతుగా రాయబడి ఉంటుంది. అది పాత నిబంధన ధర్మశాస్త్రము, మరి ఆ ధర్మశాస్త్రం నుండి తీసుకుని వచ్చి దాన్ని నూతన నిబంధనతో వాళ్ళు ఏం చేస్తారంటే లింక్ చేస్తారనమాట. అంటే పాత నిబంధన కన్నా ఈ నూతన నిబంధన ఎంతో మహిమతో కూడిన ఒక నిబంధన అనే విషయాన్ని, అంటే పాత నిబంధన ఎలాంటిదంటే దట్ ఈస్ వర్క్స్, అంటే అది క్రియ ద్వారా వాళ్ళు ఏంటంటే దేవునికి ధర్మశాస్త్రంని క్రియ ద్వారా వాళ్ళు చేస్తారనమాట. సో దేవుడిచ్చిన కమాండ్మెంట్స్, దేవుడిచ్చిన ఆజ్ఞల్ని పాటించాలా, పాటిస్తే వాళ్ళకేంటి, వాళ్ళకు రక్షణ దొరుకుతుంది, పాటించకపోతే మరి వాళ్ళకు శిక్ష కూడా దొరుకుతుంది. అదే ఆ విధంగా ఉంటుందన్నమాట. కానీ నూతన నిబంధన ఏంటంటే ఇట్ ఈస్ అ ఎక్సలెన్సీ, ఇట్స్ బెటర్ కవనెంట్ అనమాట. ఇది దానికన్నా ఎంతో ఉత్తమమైన ఒక నిబంధన. ఏంటి? నూతన నిబంధన. అది క్రీస్తులో ఉంది. సో పాత నిబంధన కండిషనల్ ఉంటే నూతన నిబంధన ఏంటంటే అన్కండిషనల్. ఎందుకు అన్కండిషనల్ అంటే, పాత నిబంధన ఎందుకు కండిషనల్ అంటే వాళ్ళు చేయవలసి ఉన్నాయన్నమాట కొన్ని థింగ్స్. నూతన నిబంధన ఏంటంటే యేసుక్రీస్తు సమస్తం మన కొరకే చేసి పెట్టాడు. కాబట్టి యేసు ప్రభుని మనము అంగీకరించడం ద్వారా ఆయన జీవం మనలో ఉంటుంది. కాబట్టి మన ఆత్మ నియమం ద్వారా మనం అన్నీ చేస్తాం, మన ద్వారా చేయబడుతుంది. కానీ చేసేది ఎవరు? దేవుని ఆత్మనే. కాబట్టి క్రీస్తే దానికి సంపూర్ణుడై ఉన్నాడు. ఆయననే ఏంటంటే హీఈస్ ప్రీ ఎమినెంట్, అంటే చాలా ప్రాముఖ్యమైన ఒక సంపూర్ణమైన ఒక వ్యక్తి ఎవరంటే క్రీస్తే. ఆయన చాలా ఇంపార్టెంట్. ఆయన లేకుంటే మనకు ఎలాంటి రక్షణ లేదనమాట. అంటే ఈ నూతన నిబంధన ఎలాంటిదంటే క్రీస్తులోని సమస్తము కూడా దాగి ఉన్నది. ఆయన ఒక సంపూర్ణమైన పురుషుడు. మరి ఆయన సంఘానికి శిరస్సు. ఇంకా ఆయనలో దేవుని సంపూర్ణత క్రీస్తులో ఉంది. సో ఇవంతా కూడా మనకు తెలుసుకోవాలంటే మన ఆత్మీయ నేత్రాలు తెరవబడితే, అంటే ఆత్మీయ నేత్రాలు తెరవబడాలంటే దేవుడే దాన్ని మనకు ఆత్మ ద్వారా తెలియపరుస్తాడనమాట. ఎప్పుడైతే తెలియపరుస్తాడో ఆ ప్రత్యక్షతని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దాని కొరకు మనం దేవుని దగ్గర ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ మనకు ఇలాంటి విషయాల్ని మనకు నేర్పిస్తారనమాట. సో ఈ నూతన నిబంధన అంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం అది అనేక చూడొచ్చు. యేసుక్రీస్తు ఎవరు? మోషే కన్నా గొప్పవాడు. ఆయన
ఇంకా అనేకల ఏంజిల్స్ కన్నా, అంటే దూతల కన్నా, దేవదూతల కన్నా ఆయన గొప్పవాడు. మరి నూతన నిబంధన పాత నిబంధన కన్నా ఎంతో ఉత్తమమైన ఒక నిబంధన. ఇవంతా కూడా మనము హెబ్రూస్లో మనము చూస్తామన్నమాట. సో పాత నిబంధనకు నూతన నిబంధనకు ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది మనము చూడగలం. సో ఈ దాంట్లో మనము మహాయాజకుడు కూడా మనం అక్కడ పాత నిబంధనలో మహాయాజకుడు గురించి మనం చూస్తాము. నూతన నిబంధనలో కూడా యేసుక్రీస్తే మనకు యాజకుడుగా మరి పరలోకానికి దేవుని సన్నిధికి ఆయన రక్తంని తీసుకొని వెళ్ళి ఉన్నాడు. మరి పాత నిబంధనలో అది అలా కాదు, కానీ వాళ్ళకు ఏంటంటే మహాయాజకుడు సంవత్సరానికి ఒకసారి ఆయన వెళ్తాడు. ఇక్కడ అతి పరిశుద్ధ స్థలానికి గొర్రెలను మేకల రక్తంని తీసుకొని వెళ్తాడు. ఆయన తీసుకొని మరి సంవత్సరానికి ఒకసారి వెళ్తాడు. కానీ ఆయన ఎప్పుడు జీవించేవాడు కాదు కదా, ఆయన మానవుడు కాబట్టి. కానీ యేసుక్రీస్తు అలా కాదు. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచారు కాబట్టి ది ఇటర్నల్ ప్రీస్టుడ్, అంటే నిత్యత్వంలో ఆయన మన కొరకై ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన స్వరత్వం ఇచ్చి ఆయన మనల్ని కొన్నాడు కాబట్టి తండ్రి దగ్గర మన కొరకై విజ్ఞాపన చేస్తున్నాడు. ఇదంతా కూడా ఏంటంటే బెటర్ దాన్ ద ఓల్డ్ టెస్టమెంట్ అనేది మనము చాలా తెలుసుకోవాలన్నమాట. సో నూతన నిబంధన ఇట్ ఈస్ బిల్ట్ ఆన్ సంథింగ్ డిఫరెంట్. పాత నిబంధన వేరే, అంటే అది గొర్రెల రక్తం ద్వారాను ఆ బలియాగం మీద అది డిపెండ్ అయి ఉంటే, ఇక్కడ వస్తే నిజమైన గొర్రెపిల్ల ఎవరు? దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు. సో ఆయనే ఈ లోకంలో, అంటే దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చి మన కొరకే మరణించి తిరిగి లేచారు కాబట్టి మనకు ఆయన ద్వారా ఆయన మనకు శిరస్సై ఉండి మనము ఆయన శరీరంలో ఒక భాగంగా ఉన్నాం కాబట్టి క్రీస్తువే మనకేంటి ఏమై ఉన్నాడు? ఆయనే దేవుని మందిరానికి మూలరాయి అయి ఉన్నాడు. మరి అది దేని మీద కట్టబడి ఉందంటే అది మరి అపోస్తుల పునాది పైన కట్టబడి ఉంది. అపోస్తులకు పునాది అంటే ఏంటి? అపోస్తులకు కూడా పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళకి ఇవ్వబడిన ఉపదేశం పైన కట్టబడి ఉంది. దాని మీద మనమందరం కూడా ఎవరు రక్షణ పొందామో మనమందరం కూడా ఆయనలో మనం నిలబెడతామని అర్థం అన్నమాట. సో ఈ విధంగా అది మనకు హెబ్రీయుల రాసిన పత్రికలో మనకు ఇవంతా కూడా మనకు దొరుకుతుంది. సో ఇట్ ఈస్ ఎ ఎక్సలెన్సీ ఆఫ్ ద న్యూ టెస్టమెంట్ ఫెయిత్. ఇది విశ్వాసం ద్వారా మనకు దొరుకుతుంది. సో ఇంతవరకు మనము ఏంటి కాలక్రమం ప్రకారము మరి రాసిన పత్రికలు ఎవరి కొరకు రాయబడింది? సంఘాల కొరకును, మరి పాస్టర్ల కొరకును, మరి జనరల్ ఎపిసోడ్స్ ఇవంతా కూడా మనము చూసాం. అది సమయానుసారంగా రాయబడి ఉంది. కానీ మన బైబిల్లో మనం చూస్తే అది అదే విధంగా రాయబడలేదన్నమాట. ఎలాగ ఉందంటే ఫస్ట్ మనకేం దొరుకుతుంది? రోమిలకు రాసిన పత్రిక దొరుకుతుంది. తర్వాత మన కొరింథీలకు మొదటి కొరింథీ, రెండో కొరింథీ దొరుకుతుంది. తర్వాత గలతీయులకు రాసిన పత్రిక, తర్వాత ఎఫెసీ, తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రిక, తర్వాత కొలెస్సీకి రాసిన పత్రిక, తర్వాత తెస్సలోనియన్స్కి రాసిన పత్రిక. మనం అక్కడ చూస్తే కాలక్రమం ప్రకారం మనం చూస్తే తెస్సలోనికానే ఫస్ట్ వస్తుంది కదా, తెస్సలోనిక ఫస్ట్ రాయబడింది. కానీ ఇక్కడ బైబిల్లో మనం చూసినప్పుడు అది ఆ విధంగా రాకుండా మరి వేరే విధంగా అరేంజ్ చేయబడినాయి అన్నమాట. ఎందుకు ఇలాగా అరేంజ్ చేయబడింది అని చెప్తే, మనకు కావలసిన ఆత్మీయ ఎదుగుదల ఏ విధంగా ఉంటుందో, క్రమంగా ఎలాగ ఉంటుందో అదేవిధంగా మనకు ఈ ఆర్డర్ అనేది వేరేగా వాళ్ళు పెట్టారనమాట. అది కూడా దేవుడు ఇచ్చిన జ్ఞానంని బట్టి మరియు ఆత్మ సహాయాన్ని బట్టే ఇది ఇవ్వబడింది. సో అకార్డింగ్ టు ద థీమ్, అంటే సబ్జెక్ట్ మ్యాటర్ని బట్టి. సో ప్రతి విశ్వాసి మనం ఫస్ట్ ఏమవుతుంది? ఫస్ట్ విశ్వాసి ఎప్పుడైతే ఫస్ట్ బిగినింగ్ ఎలాగ మనము రక్షణలో వస్తాము? రిపెంటెన్స్, అంటే పశ్చాత్తాపడి మన పాపని పశ్చాత్తాపడి మనం ఏమవ్వాలి? మనకు పశ్చాత్తాపడినప్పుడు మనకు రీబర్త్ అనేది వస్తుంది, అంటే రీజనరేషన్, అంటే మళ్ళీ తిరిగి జన్మించడం అనేది వస్తుంది. తిరిగి జన్మించిన మనల్ని దేవుడు ఏం చేస్తాడు? నీతిమంతులుగా తీరుస్తాడు. సో అది ఫస్ట్ స్టెప్ మన ఆత్మీయ జీవితంలో. మన ఆత్మీయ జీవితంలో ఇది ఉంటేనే మొదటిగా మనం క్రైస్తవులు అనబడతాం అన్నమాట. సో ఈ క్రైస్తవులు అనబడిన ఈ అనుభవము మీలో ఉందా అనేది మనము చూసుకోవాలి. ప్రతి వాళ్ళతో మనము చూసుకోవాల్సిందే. సో అది మనకి ఎక్కడ రాయబడి ఉందంటే రోమన్స్లో రాయబడి ఉంది. అది ఏంటంటే నీతిమంతులుగా తీర్చిపడడం. రోమీలకు రాసిన పత్రికలో ఏముంది? నీతిమంతులుగా తీర్చిపడడం. ఏ విధంగా మనం విడుదల పొందుతాము, ఏ విధంగా మనము నీతిమంతులుగా తీర్చబడతాం. రెండోది కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీ, రెండో కొరింథీ. అదేంటంటే అది మరి ఈ విధంగా మరి ఏంటంటే దేవుడు మనల్ని మారుమనసు మనకు అనుగ్రహించారు. క్రీస్తుని అంగీకరించినప్పుడు మరి తిరిగి జన్మించినాము, మళ్ళీ నీతిమంతులుగా తీర్చాడు. అది ఏంటి? దేవుడిని నీతి మనకు ఇవ్వబడింది. కానీ ఇప్పుడు ఏంటంటే
మనం క్రీస్తులో దేవుడు మనల్ని ఏం చేశాడు? ప్రత్యేకపరిచాడు. ప్రత్యేకపరచడమే శాంక్టిఫికేషన్ అంటాం అనమాట. ప్రత్యేకపరిచి మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఒకటి మనల్ని ప్రత్యేకపరచకపోతే మనం పరిశుద్ధపరచబడలేం. ఎందుకంటే లోకంతో కలిసిపోయిన వాళ్ళని దేవుడు ఎలాగ పరిశుద్ధపరచగలడు? లోకం పాపంలో ఉంది కదా. సో లోకం నుండి వాళ్ళని ఏం చేయాలా? ముందుగా సెపరేట్ చేయాలా దేవుడు. సెపరేట్ చేసిన తర్వాత అంటే తీసి ప్రత్యేకపరిచిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు? మళ్ళీ పరిశుద్ధపరుస్తాడు. సో ఏ విధంగా ఇది జరుగుతుంది అంటే మనము యేసుక్రీస్తు మరణం ద్వారానే మనం ఈ లోకం నుండి విడుదల పొందుతున్నాం, పాపం నుండి విడుదల పొందుతున్నాం. సో నూతన జీవంని మనం పొందుకుంటున్నాం. సో ఎప్పుడైతే ఆ విధంగా జరుగుతుందో దాని తర్వాత మనకేంటే పరిశుద్ధత మనలో ఏం జరుగుతుంది? కొనసాగించడానికి పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తుంది. అది ఎక్కడ దొరుకుతుందంటే 1 కొరింథీ 2 కొరింథీలో మనకు దొరుకుతుందన్నమాట. తర్వాత చూస్తే గలతీయులకు రాసిన పత్రిక. ఈ విధంగా సెపరేట్ అయిన తర్వాత మనము ఏంటంటే దేవుడు ప్రత్యేకపరిచి మళ్ళీ పరిశుద్ధత దేవుడు మనలో కలిగిస్తున్న సమయంలో ఏమవుతుందంటే మనకు గలతీయులు రాసిన పత్రికలో ఏముంటుందంటే క్రీస్తు యేసులో మనకున్న ఒక గొప్ప స్వేచ్ఛ గురించి మనము చూడగలం అన్నమాట. సో గలతీయులకు రాసిన పత్రిక అదే చెప్తుంది. ఏంటంటే మనం ఇప్పుడు ఏంటి, మనకు ధర్మశాస్త్రము మన మీద ఉండడానికి వీల్లేదు, పాపం మనల్ని ఏలడానికి వీల్లేదు. ఎందుకంటే మనము ధర్మశాస్త్రం కింద లేము, కానీ మనం ఎక్కడ ఉన్నాము? విశ్వాసం ద్వారా క్రీస్తులో ఉన్నాం. ఇప్పుడు మనం ధర్మశాస్త్రం కింద లేము, ధర్మశాస్త్రం అనే కాడి కింద మనం లేకుండా మరి క్రీస్తు యేసు ద్వారా మనకు స్వేచ్ఛని దేవుడు మనకు అనుగ్రహించినాడు. సో ఈ విధంగా మనం విడుదల పొందిన మనము పరిశుద్ధతలో మనము కొనసాగుతున్న సమయంలో మనకేం దొరుకుతుందంటే క్రీస్తులో ఉన్న స్వేచ్ఛ అనేది మనకు దొరుకుతుంది అన్నమాట. అంటే క్రీస్తులోనే మనకు విడుదల అంటే మనకి ఇంకా ఏమీ మనకు వేరే నియమాలు లేదనమాట. ఆత్మ నియమం ద్వారానే మనము ఏంటంటే దేవుడు మనల్ని నడిపిస్తారు. గలతీయులకు రాసిన పత్రిక తర్వాత ఏముంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఇది ఆర్డర్, మన బైబిల్లో ఉన్న ఆర్డర్ అనమాట. ఇది సీక్వెన్సు, ఇది థీము. సో మన జీవితంలో ఏ విధమైన అనుభవము మనకు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ స్టెప్స్ అనేది ఎలాగా వస్తుంది అనేది మనం ఇప్పుడు చూసుకుంటున్నాం. సో ఫోర్త్లీ మనం ఏం చూస్తున్నాము? ఎఫెసీయులకు రాసిన పత్రిక. సో ఈ విధంగా మరి దేవుణ్ణి మరి విశ్వాసం ద్వారా ప్రభువుని అంగీకరించినప్పుడు మనం ఏంటంటే గలతీయులకు రాసిన పత్రికలో మనకేం దొరుకుతుంది? మనకు విడుదల దొరుకుతుంది, మనకు స్వేచ్ఛ దొరుకుతుంది. తర్వాత మనకేంటంటే పరిశుద్ధాత్మ నింపుదల గురించి కూడా మనం చూస్తున్నాం అనమాట. ఎఫెసీయులకు రాసిన పత్రికలో అనేక విషయాలు రాయబడి ఉన్నాయి అనమాట. సో క్రీస్తు యేసునందు మనకున్న ఆశీర్వాదాలు, ఆత్మీయ ఆశీర్వాదాలు దేవుడు మనకి ఏమేమి ఇచ్చాడు, మరి ఆయనతో పాటు మనల్ని క్రీస్తు యేసులో మన పరలోకంలో మరి తండ్రి కుడిపాక్షంలో యేసుక్రీస్తు ఎలా కూర్చున్నారో ఆయనతో పాటు మనం కూడా దేవుడు మనల్ని కూడా ఆత్మ సంబంధంగా దేవుడు మనల్ని కూడా కూర్చోపెట్టినారు. అంటే ఆయన మరణంలో మనము ఐక్యమైనప్పుడు ఆయన రిజరెక్షన్లో కూడా ఆయన పునరుద్ధానంలో కూడా మనము ఉన్నాము. కాబట్టి క్రీస్తులో మనకున్న ఆధిక్యతలన్నీ కూడా మనము దాంట్లో చూడొచ్చు. మరి పరిశుద్ధాత్మ నింపుదల గురించి కూడా మనం చూడొచ్చు. సో ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ నింపుదలతో మనం ఉన్నామో అప్పుడు ఏంటంటే మనం చూస్తాము, అంటే ఇప్పుడు మనం చూస్తే దేవుని రాజ్యం ఎలాంటిది? అది భోజన పానం కాదు, కానీ అది నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందు ఆనందం. సో పరిశుద్ధాత్మ నింపబడిన మనము దేవుణ్ణి సదాకాలం ఏం చేస్తాం? మనం దేవుణ్ణి ఆరాధిస్తాము, ఆయన్ని మహిమపరుస్తాము. సో అనేక విధమైన కీర్తనల ద్వారా ఆయనని మనం మహిమపరుస్తాం. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక అది చెప్తుంది. సో మన జీవితంలో ఈ అనుభవం కూడా మనకు రావాలా. మనం యాజ్ వి గ్రో ఇన్ ద లార్డ్, సో డిఫరెంట్ స్టేజెస్లో ఏ విధంగా పిల్లలు పెరుగుతున్న సమయంలో వాళ్ళ మైండ్ ఏ విధంగా పెరుగుతూ ఉంటుందో, వాళ్ళు అనేక విషయాల్ని అర్థం చేసుకున్న పరిస్థితిలో వస్తున్నారో, అదేవిధంగా మన ఆత్మీయ జీవితంలో కూడా ఇదంతా కూడా మనకు జరగాలన్నమాట. సో ఎఫెసీయులకు రాసిన పత్రిక తర్వాత మనకేముంది? ఫిలిప్పీలకు రాసిన పత్రిక. సో ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చూస్తే ఇదంతా కూడా నేను చెప్పాం కదా, ఎఫెసీ, ఫిలిప్పీ, కొలోషియన్స్, ఇదంతా కూడా ఏంటి? ప్రిజన్ ఎపిసోడ్స్, ఖైదీగా ఉన్నప్పుడు రాసిన పత్రిక. సో ఫిలిప్పియన్స్ కూడా ఖైదీగా ఉన్నాడు అప్పుడు మనం చూస్తే అది అంటే మన వాతావరణాన్ని బట్టి మనకు ఉన్న పరిస్థితిని బట్టి మనకు దొరికే ఆనందం కాదు, కానీ క్రీస్తు యేసునందు ఉన్న ఆనందం ఎప్పుడూ మనకు ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనం క్రీస్తులో ఉన్నామో మనము ఆయనలో ఆనందిస్తాం. అందుకనే ఇట్ ఈస్ సెల్డ్ వీ హ్యావ్ టు ఆల్వేస్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. దేవునిలో మనము ఆనందించాలి. మరలా చెప్తున్నాను నేను, దేవునిలో ఆనందించుకొని రిజాయిస్ ఇన్ ద లార్డ్, ప్రభువులో మనము ఆనందించాలని మనం చూస్తున్నాం అనమాట. సో ఫిలిప్పీలకు రాసిన పత్రిక తర్వాత ఏముంది? ఇదంతా కూడా మన జీవితంలో
ఇదంతా కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాలా మనం. తర్వాత కొలొస్సీలకు రాసిన పత్రిక అదేంటంటే స్పిరిచువల్ పర్ఫెక్షన్. మరి ఆత్మీయంగా ఏంటి సంపూర్ణత దొరుకుతుంది. అంటే వీఆర్ బికమింగ్ పర్ఫెక్ట్. అంటే పర్ఫెక్షన్ మనకు వస్తుందా అని మనం చూస్తే మనలో కాదు, క్రీస్తు యందు మనం ఉన్నప్పుడు మనకు వీఆర్ పర్ఫెక్ట్ ఇన్ క్రైస్ట్. ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా మనం ఎప్పుడైతే విశ్వాసంలో మనం నిలబడుతున్నామో మన అంటే సొంత నీతిలో కాదు, స్వనీతితో మనం దేవుని దగ్గరికి రావట్లేదు, క్రీస్తు ఇచ్చిన నీతితోనే మనం ఉన్నాము. కాబట్టి దేవుడిచ్చిన నీతి మనలో పనిచేస్తుంది. ఎప్పుడు మనం ఆత్మలో నడిచినప్పుడు మనకు ఆత్మ మనల్ని ఏంటంటే ఆయన నీతిలో మనము నడుస్తామన్నమాట. సో ఆయనలో మనకున్న పర్ఫెక్షన్, సంపూర్ణత అది ఎక్కడ ఉంది? కొలొస్సీలకు రాసిన పత్రికలో ఉందన్నమాట. సో ఇదంతా మనం చూస్తుంటే ఇదంతా మన జీవితంలో యాజ్ వి గ్రో ఇన్ ద లార్డ్, యేసుక్రీస్తులో మరి ఆయన గ్రోయింగ్ ఇన్ ద స్టాచ్యూర్ ఆఫ్ క్రైస్ట్, అంటే ఆయన ఉన్న స్థాయికి మనం ఎదగాలంటే, మెచ్యూర్ అవ్వాలంటే, ఆయనలో మనం ఎదగాలంటే మరి ఇదంతా కూడా మన జీవితంలో రావాలి. ఒకటేంటి తీర్పు, దేవుని నీతి మనకు దేవుడు అనుగ్రహిస్తాడు, మళ్ళీ మనల్ని ప్రత్యేకపరిచి పరిశుద్ధపరుస్తాడు. మరి క్రీస్తునందు మనల్ని ఏం చేస్తాడు? స్వేచ్ఛ మనకు దొరుకుతుంది. క్రీస్తుని బట్టి మనకేంటంటే విడుదల మనకు దొరికింది కాబట్టి మనకు స్వేచ్ఛ, లిబర్టీ ఇన్ క్రైస్ట్ వస్తుంది. తర్వాత స్పిరిట్ ఫిల్డ్ లైఫ్, అంటే మనం పరిశుద్ధాత్మతో నింపబడిన వరమే దేవుణ్ణి మహిమపరిచే వారంగా ఉంటాము. తర్వాత క్రీస్తు యందు ఆనందిస్తాము. ఇంకా తర్వాత క్రీస్తునందు మనం ఏంటంటే సంపూర్ణులు అవుతాం. తర్వాత లాస్ట్లీ ఏంటంటే తెస్సలోనియన్ తర్వాత కొలోషియన్ తర్వాత తెస్సలోనియన్స్ వస్తుంది. ఫస్ట్ తెస్సలోనియన్, సెకండ్ తెస్సలోనియన్. ఇదేంటంటే మనకున్న నిరీక్షణ, ఇది లాస్ట్ స్టేజ్. మనకు క్రీస్తునందు ఉన్న నిరీక్షణ. ఇంకా ప్రభు రాకడ ఎప్పుడు ఉంది దాని కొరకు మనం ఎదురు చూస్తాం. మన నిత్య జీవాని కొరకు మనం ఎదురు చూస్తాం అన్నమాట. ప్రభు రాకడ కొరకు మరి ప్రభు ఏ దినం వస్తాడో, మరి వచ్చినప్పుడు మనము యేసుక్రీస్తు వచ్చినప్పుడు మనం కూడా క్రీస్తుతో పాటు ఎత్తపడతాం, మనం ఎత్తపడతాం. సో క్రీస్తు మధ్యాకాశంలో ఉన్నప్పుడు మన కొరకే మధ్యాకాశంలో వచ్చినప్పుడు మనమందరం కూడా మనం బ్రతికి ఉంటే, ఈ లోకంలో జీవించి ఉంటే, యేసు ప్రభు వచ్చినప్పుడు మన శరీరం, దీన శరీరం ఏమవుతుంది? మార్పు చెంది మహిమ శరీరం ధరించుకుంటుంది. మరి చనిపోయిన వాళ్ళు, క్రీస్తునందు నిద్రించిన వాళ్ళు కూడా లేస్తారు, వాళ్ళకు కూడా ఒక మహిమ శరీరం ఇవ్వబడుతుంది. అందరూ కూడా కలిసి మనము యేసుక్రీస్తుని ఎదుర్కొంటాం మధ్యాకాశంలో. సో అది మనకు దేవుడిచ్చిన ఒక నిరీక్షణ అన్నమాట. సో ఇదంతా కూడా మన జీవితంలో ఒక విశ్వాసికి ఉన్న ఒక ఏంటంటే అనుభవాలు, ఆత్మీయ అనుభవాల గురించి. సో దాని తర్వాత మనం ప్రభుతో సదాకాలము జీవిస్తాం. సో రక్షణ పొందిన మనము, ఇదంతా కూడా ఎవరి ద్వారా జరిగింది? అంతా బికాజ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తుని బట్టి అంతా కూడా మనకు జరిగింది కాబట్టి. సో ఈ అంటే నూతన నిబంధనలో మనం చూస్తే మనకి ఎలాంటి ఉపదేశం ఇవ్వబడింది? అన్ని క్రీస్తు ద్వారానే సమస్తం. విశ్వాసము, ఎవ్రీథింగ్ త్రూ క్రైస్ట్ ఓన్లీ. విశ్వాసం, ఆయన మీద ఉన్న విశ్వాసము, మరి ఆయనలో మనకు ఉన్న దేవుడు మనకు చేసిన కార్యాలు, మరి అదంతా కూడా యేసుక్రీస్తు మన కొరకే ఒక ప్రతినిధిగా తండ్రి దగ్గర ఉండి మన కొరకే సమస్తము చేసి పెట్టాడు. సో ఆయన మీద ఉన్న విశ్వాసాన్ని బట్టి మనకు సమస్తం దొరుకుతుంది. ఆయన మరణంలో ఐక్యమవుతే, మరి ఆయన పాతిపెట్టబడడంలో కూడా మనం ఐక్యమైనాం, ఆయన పునరుద్ధానంలో ఐక్యమైనాము, మరి తిరిగి లేచారు కదా ఆయనతో పాటు, మరి పరలోకంలో ఉన్నాడు, ఆయనతో పాటు మనం ఉన్నాము. సో అన్ని విధాల్లో మనకు ఈ క్రీస్తులో మనకు అలాంటి ఆత్మీయ సమానత్వంని దేవుడు మనకు అనుగ్రహించున్నారనమాట. సో ఆత్మీయంగా మనం అంతవరకు మనము ఎదగడానికి వీలు ఉంటుంది. సో ఇదంతా కూడా మన జీవితంలో ఏమవుతుందంటే, మన జీవితంలో మనము అనుభవిస్తాం. సో మనకు లాస్ట్లో మనం చూస్తే ఆయన రాకడ కొరకే మనము ఎదురు చూస్తాం. ఆయన ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్తామని మనము ఆశపడతాం అన్నమాట. సో ఇదంతా కూడా మన జీవితంలో క్రమముగా మన జీవితంలో జరుగుతుంది. చిన్న పిల్లలు ఎప్పుడు జన్మించిన తర్వాత వాళ్ళు ఏ విధంగా కూర్చుంటారు, మరి లేస్తారు, తర్వాత నడుస్తారు, తర్వాత పరిగెత్తుతారు, తర్వాత చదువుకోవడం మొదలు పెడతారు, తర్వాత పెద్దగా అవుతారు. అదంతా ఏ విధంగా ఒక క్రమంగా ఉంటుందో అదే విధంగా మనం కూడా ఆత్మీయ జీవితంలో కూడా ఆత్మీయంగా కూడా మనం ఇదే విధంగా మనము పెరుగుతూ వెళ్తామన్నమాట. సో ఈ ఎక్స్పీరియన్సెస్ మన జీవితంలో ఉంటుంది. ఎందుకంటే ఇది జీవం గల ఒక విశ్వాసం అనమాట. ఈ విశ్వాసం ద్వారా మనం జీవం పొందుకుంటాం. సో ఇట్ ఈస్ నాట్ ఒక స్టాటస్ కోలో ఒకటేలాగా ఉండము. ఒక పిల్ల, ఒక పాప జన్మించిందంటే అది పెరుగుతుంది. సో మన జీవితంలో కూడా మనకు క్రీస్తు యందు ఉన్న జ్ఞానంలో మనము పెరగాలి. క్రీస్తు యందు ఉన్న జ్ఞానమే మనది, అక్కడ ఏమీ లేదు, అంతా కూడా మనం పొందుకున్నదే తప్ప మనకు ఏమీ లేదనమాట. సో ఆయన మీద ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుడు మనల్ని ఇంత గొప్పగా దేవుడు రక్షిస్తాడు. సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా,
సో, ఇప్పుడు జస్ట్ ఒక బ్రీఫ్‌గా నేను చెప్పాను మీకు. సో, ఇది ఈ విషయాలు ఇంక కొంచెం డీటెయిల్‌గా చెప్తే మీకు ఇంకా కొంచెం బాగా అర్థం కావచ్చు. సో, ఇక్కడేంటంటే మొదటిగా మానవుడు మరి ఎప్పుడైతే సువార్తను వింటాడో, ఆయన సువార్తను వినడానికి ముందు ఆ వ్యక్తి ఎలాగుంటాడు? దేవుని ఉగ్రతకు అర్హుడనమాట. అంతే. దేవుని ఉగ్రతకు ఆయన అర్హుడు తప్ప, ఆయన మీద ఎలాంటి కృప లేదు. కానీ ఎప్పుడైతే సువార్త వస్తుందో, ఆయన సువార్తని అంగీకరించినప్పుడు అప్పుడేమవుతుంది? ఆయన పాపం నిమిత్తమై ఆయన ఏం చేస్తాడు? పశ్చాత్తాపపడతాడు. పశ్చాత్తాపపడినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? మనల్ని నూతన జీవం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అది ఆయన మరణం ద్వారాను, ఆయన పునరుద్ధానం ద్వారాను మనకు నూతన జీవము మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. తర్వాత ఆయన కృప మరి క్రీస్తుని బట్టి, ఆయన మరణంని బట్టి దేవుడు మనల్ని అంగీకరిస్తారనమాట. యేసుక్రీస్తు మీద విశ్వాసము ఎప్పుడైతే మనం ఉంచుతామో, ఆయన ఆయన అంటే ఆయన దేవుడు, ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. దట్ ఈస్ యు ఆర్ పుట్టింగ్ యువర్ ఫెయిత్ ఇన్ ద పర్సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంటే యేసుక్రీస్తు ఒక వ్యక్తిత్వం మీద మీకు విశ్వాసం ఉండాలి. అంటే చాలామందికి ఏంటంటే యేసుక్రీస్తు అంటే ఒక సాధారణమైన మనిషి అనుకుంటారు. అది సాధారణమైన మనిషి కాదు ఆయన. ఆయన దేవుడై ఉండి ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. అకార్డింగ్ టు ద ప్రాఫెసీస్, ఓల్డ్ టెస్టమెంట్‌లో ఉన్న ప్రాఫెసీస్ అదంతా కూడా క్లియర్‌గా మనము చదువుకున్నాం మనం. సో, ఆయన ఎవరు అనేది మనం తెలుసుకొని, ఆయన మన కొరకు ఏం చేశాడు అనేది మనము అర్థం చేసుకొని ప్రభువుని అంగీకరించినప్పుడు మనం ఏమవుతాము? ఆయన మరణంలో ఆయన మరణాన్ని బట్టి దేవుడు మనల్ని అంగీకరిస్తున్నాడు కాబట్టి, ఎందుకంటే ఆయన మన కొరకై వెల చెల్లించాడు కాబట్టి, అది దేవుడు దాన్ని అంగీకరించాడు కాబట్టి ఆయన మరణం నుండి తిరిగి లేచాడు. మరి మరణం నుండి తిరిగి లేచింది మనకు ఒక ప్రతినిధిగా ఉండడానికి కొరకే. అంటే మరణం నుండి తిరిగి లేచిన వాళ్ళలో ఆయననే ప్రధానమైనవాడు. అంటే మొదటిగా ఫస్ట్ పర్సన్. సో, ఆయన ఆది సంభూతుడు అనమాట. సో, ఆయన్ని ఫస్ట్ ఆయన చేశాడు. ఇప్పుడు మనం చూడండి, దేవుడు సమస్తం ఈ లోకాన్ని అంతా కూడా సృష్టించాడు. పాత నిబంధనలో మనం అన్నీ చూస్తున్నాం కదా, ఎంత సృష్టించారు. ఎవరు కూడా దేవునికి విరుద్ధంగా తిరుగుబాటు చేయలేదు. అంటే సాతాను వదిలిపెట్టేసింది, కానీ వాడు తిరుగుబాటు చేశాడు. కానీ సాతాను కాకుండా దేవుడు సృష్టించిన సృష్టిలో ఎలాంటి సృష్టి, నేచర్ని చూడండి, అంతా కూడా ప్రకృతిని చూస్తే ఏది కూడా దేవునికి విరుద్ధంగా తిరుగుబాటు చేయలేదు. కానీ అన్నిటికన్నా గొప్ప సృష్టి ఎవరు? మానవుడే. సో, దేవుడు ఆయన స్వరూపం నందు మరి ఆయన స్వరూపంలో ఆయన పోలికలో చేసిన మానవుడు మాత్రమే దేవునికి విరుద్ధంగా పాపం చేశాడు కాబట్టి మానవుని రక్షించడానికి కొరకు యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. సో, పాత నిబంధనలో ఆయన ఆది సంపూర్ణుడు. ఎందుకంటే భూమి పునాది వేయడానికి ముందు నుండి కూడా క్రీస్తు ఉన్నాడు. ఈ సృష్టి అంతా కూడా సృష్టికర్త ఆయనే. సో, అది కాకుండా ఇప్పుడు ఈ మానవుడు పడిపోయాడు కాబట్టి పడిపోయిన మానవుడిని మళ్ళీ ఆయన ఒరిజినల్ స్టేట్కి తీసుకురావడానికి కొరకు యేసుక్రీస్తే దేవుడే ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆయన మరణించి తిరిగి లేచాడు కాబట్టి ఈ నూతన సృష్టికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తే. సో, మనం ఆయన శరీరమై ఉన్నాము. సో, ఆయనకు ఏం దొరకాలా? ఆయనకు మొదటి స్థానము ఇవ్వబడి ఉంది. సో, అది మనము చూసుకోవాలి. సో, ఇప్పుడు మనకు ఇక్కడ ఏదైనా బోస్ట్ చేయడానికి, అతిశయించడానికి ఏదైనా ఉందా మానవునికి? ఇప్పుడు అతిశయించడానికి ఏది లేదు. నా ద్వారా ఇంత జరిగింది అనేది మనం చెప్పడానికి వీలుందా? లేదు. ఎందుకంటే క్రీస్తు సమస్తం ఆయనే చేసి పెట్టినారు కాబట్టి మహిమంతా కూడా మనం ఎవరికి ఇస్తున్నాం? దేవుడికే మనము ఇస్తున్నాం అనమాట. సో, ఈ విధంగా ఆయన మరణించాడు కాబట్టి ఆయన మన కొరకై విమోచన క్రయధనంని ఆయన చెల్లించాడు. సో, అందుకనే మనల్ని దేవుడు ఏం చేశాడు? ఉచితంగా మనకి ఒక నీతి, అంటే ద గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్, అంటే నీతి అనే ఒక బహుమానంని దేవుడు మనకు అనుగ్రహించాడు. విశ్వాసం ద్వారా మనకి ఏం దొరుకుతుంది? నీతి. ఆ విశ్వాసం నీతిగా ఎంచబడుతుంది. దేవుడు పంపించిన కుమారుణ్ణి మనం అంగీకరించి ఉన్నాము, ఆయన చేసిన కార్యాలు మనం అంగీకరించినాము అంటే మనం విధేయత చూపించాం కాబట్టి, మనము విధేయత చూపించగలిగాం కాబట్టి దేవుని కృపను బట్టి. సో, ఏమైంది అక్కడ? మనకు ఏం దొరికింది? అక్కడ ఒక నీతిమంతులుగా మనము అక్కడ తీర్చబడినాము. సో, ఆ జస్టిఫికేషన్ గురించి మనం ఇప్పుడే కొంచెం అంత చదివాం కదా, దాన్ని కొంచెం డీటెయిల్గా మనం ఇక్కడ వెళ్తున్నాము. ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మన జీవితంలో మనం జస్టిఫై అయ్యామా లేదా, అలాంటి విశ్వాసం మీకు కలిగిందా లేదా, ఈ సువార్తని మనం ఎంతో కాలం నుండి మనం వింటున్నాము. మరి దాని కొరకే మనం ఏదైనా ఒక స్పెషల్ ఇంపార్టెన్స్ ఇచ్చి దానికి ఒక సీరియస్గా మన జీవితంలో తీసుకున్నామా, మన జీవితాన్ని అర్పించుకున్నామా? ఈ లోకం ఇదే విధంగా ఉండదు. ఎప్పుడు కొంతకాలం మనం జీవిస్తాం, మన
మనం అనుకుంటాం కదా, మనం ఇప్పుడు యవనస్తులము అంటే యవనస్తులం అని మీరు అనుకుంటున్నారు, కానీ యవ్వనం కూడా ఏంటంటే దట్ ఈజ్ ఆల్సో వ్యానిటీ. అది కూడా ఏంటంటే ఒక వ్యానిటీ, అది కూడా మాయ అంతే. కొంతకాలం వరకు ఉంటాము, మరి తర్వాత పెద్దవాళ్ళు అయిపోతాం, తర్వాత పెద్దవాళ్ళు అయిపోతాం, తర్వాత చనిపోతారు. ఈ లోకంలో అనేది ఎప్పుడు కూడా శాశ్వతం కాదు. సో ఏ సమయమైనా ఏ ప్రాయంలో మీరు ఉన్నప్పటికీ కూడా మీరు ఏం చేయాలంట, యేసుప్రభుని మనము అంగీకరించి మనం రక్షణ పొందాలి. సో ఇది మీ జీవితంలో వచ్చిందా లేదా? త్రూ ద రిసరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో యేసుక్రీస్తు మరణం నుండి తిరిగి లేచారు ఎందుకు? మనల్ని నీతిమంతులుగా చేయడానికి. సో ఏది చేసినా మన కొరకే చేశాడు యేసుప్రభు. ఈ లోకానికి మానవుడిగా రావడానికి కారణమే ఏంటంటే మనల్ని విడిపించడానికే ఆయన వచ్చారు. ఏది కూడా ఆయన కొరకు చేయడానికి రాలేదు ఇక్కడ. అది ఒకటి తెలుసుకోవాలి. మనము రావడము, ఇలాగ మనం నీతిమంతులుగా తీర్చుకోవడం, ఇదంతా కూడా మనకేంటంటే చాలా స్పష్టంగా రోమీలకు రాసిన పత్రికలో మనకు అంతా కూడా ఇవ్వబడి ఉంది. సెకండ్లీ మనం ఏం చూసాము, 1 కొరింథీ 2 కొరింథీ గురించి కూడా మనం చూసాం కదా. అది ఏంటంటే శాంక్టిఫికేషన్. శాంక్టిఫికేషన్ అంటే యేసుక్రీస్తుని మనం అంగీకరించినప్పుడు ఆయన మరణం ద్వారా దేవుడు మనల్ని ఏం చేశాడు, ప్రత్యేకపరిచాడు. మరణం అయిపోయిన తర్వాత వీ బిలాంగ్ టు ఎ డిఫరెంట్ వరల్డ్ అంతే. సో ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోతే ఆయనకి ఈ లోకంతో సంబంధం ఉండదు కదా. ఇంకా వాళ్ళు మనతో మాట్లాడరు, మనం వాళ్ళతో మాట్లాడలేము. మనం వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు మనతో మాట్లాడరు. సో వాళ్ళకు సెపరేట్ ఒక లైఫ్ ఉంటుంది. అదేవిధంగా దేవుడు మనల్ని ప్రత్యేకపరిచేశాడు. ఈ లోకంతో అంటే లోకస్తులు మనల్ని అర్థం చేసుకోలేరు, ఆత్మీయుల్ని లోకస్తులు అర్థం చేసుకోలేరు. మరి మనం వాళ్ళని తెలుసుకోగలుగుతాము, ఎందుకంటే మనం ఆ జీవితం నుండి మనం ఇక్కడికి వచ్చాము కాబట్టి మనకు తెలుస్తుంది వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు. కానీ వాళ్ళు మనల్ని ఏం చేయలేరు, వాళ్ళు మనల్ని తీర్చలేరు. వాళ్ళకి అర్థం కాదు మన జీవితం ఏంటో. సో అలాగా మనల్ని ఏం చేశారు దేవుడు, ఆయన మరణం ద్వారా మనల్ని ఏంటి ప్రత్యేకపరిచి పవిత్రత మనల్ని పరిశుద్ధపరచడానికి దేవుడు మన జీవితంలో కార్యం చేస్తూ ఉంటాడు. సో దాంట్లో ఎన్నో ఉండొచ్చు మనకు, అంటే ఎన్నో శోధనలు రావచ్చు, దాని మీద జయం పొందాలి, అది అలాంటిది. తర్వాత మరి ట్రయల్స్, జీవితంలో మనకు ఎన్నో కష్టాలు అలాంటిది రావచ్చు. సో దాని ద్వారా కూడా మనల్ని పరిశుద్ధపరుస్తాడు పరిశుద్ధాత్మదేవుడు. సో ఆ విధంగా దేవుడు అనేక విషయాలు దేవుడు చేస్తాడు. అదే కాకుండా ఇప్పుడు మనం కొరింథీల సంఘంని మనం చూస్తే వాళ్ళెవరు అన్యులు అయిన ఉండవు, వాళ్ళకి ఎలాంటి ధర్మశాస్త్రం కూడా వాళ్ళకు లేదు. సో వాళ్ళు ఏ విధమంటే ఆ విధంగా జీవించేవాళ్ళు. వాళ్ళు చాలా ఘోరమైన వ్యభిచారం చేసేవాళ్ళు. వాళ్ళకి ఎలాంటి మంచి క్వాలిటీస్ లేదు. అయినప్పటికీ సువార్తని విని వాళ్ళు ప్రభుని అంగీకరించినప్పుడు దేవుడు అంగీకరించుకున్నాడు, వాళ్ళని జస్టిఫై చేశాడు. కానీ వాళ్ళని పరిశుద్ధపరచడానికి వరకు అనేక ఉపదేశాలు మనకు కొరింథీయులకు రాసిన పత్రికల్లో మనకు దొరుకుతున్నాయి అన్నమాట. వాళ్ళు ఏ విధంగా జీవించాలా, వాళ్ళు పవిత్రంగా జీవించాలా, వాళ్ళకు పాత అంటే మన ఆచారాలను అన్నింటిని విడుదల పొందుకోవాలా, అన్ని విషయాలు మనకు దొరుకుతుంది. మరి వాళ్ళ సంఘంలో జరిగే విషయాలు, మరి ఎవరిని మ్యారేజ్ చేసుకోవాలా, అలాంటిది కూడా మనం చూస్తాం అన్నమాట. చాలా అది ఏమేమి రాంగ్ డాక్ట్రిన్స్ అయితే ఆ రాంగ్ డాక్ట్రిన్ అంతా కూడా తీసివేయబడాలి, అది కాదు, దిస్ ఈజ్ నాట్ ద థింగ్ అని చెప్పేసి అదంతా కూడా ఆయన ఏంటి పౌలు ద్వారా కొరింథీయులకు పౌలు రాస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకు పరిశుద్ధత అనేది మనకు జరుగుతుంది. థర్డ్లీ మనము గలాతీయులకు రాసిన పత్రికలో మనకు ఏంటి నిజమైన ఒక ఏంటంటే మనకు ఒక విడుదల, ఒక స్వతంత్రం మనకు ఉంటుందన్నమాట. స్వాతంత్రం అంటే ఎప్పుడైతే మనం ఆత్మలో ఉన్నామో, మనకు ఎప్పుడైతే విశ్వాసం ద్వారా క్రీస్తుని మనం అంగీకరించినప్పుడు మనకు క్రీస్తునందు ఉన్న స్వాతంత్రం గురించి రాయబడింది. అంటే మళ్ళీ మనం ఏం చేయొద్దు, మనం ధర్మశాస్త్రం అనే కాడి కింద వెళ్లకుండా మనం క్రీస్తుని చూసుకుని మనం ముందుకు సాగాల. ఆయన మరణించి ఇట్ ఈస్ రిటర్న్ కదా, క్రీస్తుతో పాటు నేను ఏమయ్యాను, నేను సిలువ వేయబడి ఉన్నాను, జీవించేది నేను కాదు కానీ క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. నేను జీవించేది ఈ శరీరంలో మరి విశ్వాసం ద్వారా, యేసుక్రీస్తు మీద ఉన్న దేవుని కుమారుని మీద ఉన్న విశ్వాసం ద్వారా నేను జీవిస్తున్నాను అని చెప్తాడు ఎవరు, పౌలు. సో ఆ జీవితము మనలో వస్తుందన్నమాట. అప్పుడు నో మోర్ ఐ బట్ క్రైస్ట్ లివెత్ ఇన్ మీ, అది అంటే నో మోర్ ఐ బట్ క్రైస్ట్ లివ్స్ ఇన్ మీ, బట్ మై ఫెయిత్ I have been crucified with Christ, nevertheless I live, yet not I but Christ liveth in me. The life which I live in the flesh, I live by the faith in the Son of God who loved me and gave himself for me. అది మనము గలాతీ 2:20లో మనం చూస్తాం. సో ఈ వాక్యాలు ద్వారా మనము తెలుసుకోవాలి. ఈ వాక్యాలని మనము బాగా ఏంటంటే చదవాలా, మరి దాన్ని ధ్యానించాలా. ఈ విధంగా మరి ఆ విధంగా మనం ధ్యానించినప్పుడు దిస్ బికమ్స్ ట్రూ ఇన్ అవర్ లైఫ్స్. దట్ ఈస్ ద గ్రేట్నెస్.
దట్ ఈస్ అ మార్వెలస్ థింగ్. ఎందుకంటే ఇలాంటిది మనం ప్రభువుని అంగీకరించినప్పుడు మనలో పరిశుద్ధాత్మ ఇది మనం చేసింది కాదు. అందుకంత క్రీస్తు మన కొరకే చేసి పెట్టాడు కాబట్టి అదంతా కూడా మన జీవితంలో ఒక అనుభవంగా మనము పొందుకుంటామనమాట. తర్వాత మనము గలతీయులకు రాసిన పత్రికలు, ఎఫెసీయులకు రాసిన పత్రికలు మనం చూస్తే అదేంటంటే మరి దేవుణ్ణి ఆత్మతోనూ మరి కీర్తనలతోనూ మరి దేవుణ్ణి మహిమపరచాలి. ఇంకా దిస్ ఇస్ ఇన్ ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూడండి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఒకనికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. సో దేవుణ్ణి పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు దేవుణ్ణి మనం ఎంతో స్తుతిస్తాము, ఎంతో ఆరాధిస్తాము. ఎందుకంటే అది పరిశుద్ధాత్మ మనలో నింపబడినప్పుడు మనము ఎంతో నిజంగా మనకు చాలా ఆనందం కలుగుతుందన్నమాట. దేవుడు ఇంత గొప్ప కార్యం ఆ జీవితంలో చేశారని కృతజ్ఞతాస్తుతులతో మనం దేవుణ్ణి మహిమపరచాం. సో ఎఫెసీయులకు రాసిన పత్రిక అది మెయిన్ థీమ్ అని చెప్తారు. దాంట్లో ఇంకా చాలా ఉన్నాయి. మరి ఏ విధంగా మనము జయ జీవితం జీవించగలము అవంతా కూడా మనకు చాలా ఉన్నాయి కదా ఎఫెసీయులకు రాసిన పత్రికలు. సో ఎఫెసీయులకు రాసిన పత్రిక చదవండి, మీకు ఎంతో ఆత్మీయంగా మీరు ఎదగగలరు అనమాట. సో అదేవిధంగా మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనం చెప్పాను కదా, అది ఆయన ఖైదీగా ఉన్నప్పుడు ఆయన రాసింది. దాంట్లో ఎప్పుడు కూడా ఏం చెప్పాడు, అంటే పరిశుద్ధాత్మ నింపబడిన జీవితంలో ఎప్పుడైనా మనం ఏం చేస్తాం, దేవునిలో క్రీస్తులో మనము ఆనందిస్తాం అనమాట. అది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4లో ఉంది. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. సో ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఎప్పుడు చెప్పాడు ఆయన ఖైదీగా ఉన్నప్పుడు, ఆయన కష్టంలో ఉన్నప్పుడు, ఎంతో బంధింపబడిన ఉన్న పరిస్థితిలో కూడా ఆయన దేవుణ్ణి ఆయన వేరే వాళ్ళకు చెప్తున్నాడు అనమాట. సో ఆయనలో ఎంత ఆనందం ఉంటే ఆ మాట ఆయన వేరే వాళ్ళకు కూడా చెప్తున్నాడు అనమాట. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆయన నందు ఆనందించుడి, చెప్పుదును ఆనందించుడి అని చెప్తున్నాడు అనమాట. సో అది ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఉంది. తర్వాత కొలస్సీయులకు రాసిన పత్రికలో పర్ఫెక్షన్ ఇన్ క్రైస్ట్ అని చెప్పాను కదా. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:28లో మనము క్రీస్తు నందు ఏమయ్యాము, సంపూర్ణులై ఉన్నామనేది మనము చూస్తున్నాం. ఇక్కడ ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. సో క్రీస్తు యందు మనం ఏమవుతున్నాము, సంపూర్ణులవుతున్నాం. సో ఇజ్ ఇట్ పాసిబుల్, అంత పాపంలో పడిపోయిన మనల్ని మరి క్రీస్తునందు ఈ లోకంలోనే దేవుడు మనల్ని పరిపూర్ణులుగా చేస్తున్నాం. అంటే ఇది క్రీస్తునందు, నాట్ ఇన్ అవర్ సెల్స్. మనలో శరీరం ఉంది, శరీరంలో మనం నడిస్తే మనము ఏంటంటే దేవునికి అంటే సంతోషం పరచలేం. మనం ఎప్పుడైతే శరీరంలో మనం నడుస్తామో దేవుణ్ణి సంతోషపరచలేం, కానీ ఆత్మలో ఎప్పుడైతే మనం నడుస్తామో తప్పకుండా మనము దేవుణ్ణి సంతోషపరచగలం. సో క్రీస్తునందు మనల్ని ఏం చేశాడు, దేవుడు మనల్ని సంపూర్ణులుగా చేశాడు అనేది మనం ఇక్కడ కొలస్సీయులకు రాసిన పత్రికను మనం చూస్తున్నాం. తర్వాత తెస్సలోనిలకు రాసిన పత్రికలో కూడా మనం ఏంటి మరి మొదటి తెస్సలోని, రెండో తెస్సలోని అన్నింటిలో కూడా మనము చూస్తూ ఉంటాం. మనకు దేవుని బిడ్డలకు ఉన్న నిరీక్షణ ఏంటి లాస్ట్కి. 1 Thessalonians 4th chapter 16 and 17 verses. సో ఇక్కడ ఆర్భాటములతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనం వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. సో ఇది మనకు నిత్యమైన ఒక నిరీక్షణని మనకు కలిగిస్తుంది అనమాట. ఇది తెస్సలోనియాలో రాయబడింది. సో లాస్ట్లో తెస్సలోనియాలో ఏదైతే ఇక్కడ మనకు నిరీక్షణ గురించింది లాస్ట్లో వస్తుంది, కానీ కాలక్రమం ప్రకారం చూస్తే అదే ఫస్ట్ ఇవ్వబడింది. కాబట్టి ఇక్కడ అరేంజ్మెంట్ అనేది మనకు ఏ విధంగా ఆత్మీయంగా మనం ఎదగాలో, మనకు ఆత్మీయ అనుభవము ఏ విధంగా స్టెప్ బై స్టెప్ ఉంటుందో, క్రమంగా ఉంటుందో దాని ప్రకారం మనకు బైబిల్లో అరేంజ్ చేయబడింది అనమాట. సో దీన్ని బట్టి మనము వీఆర్ థింకింగ్ అబౌట్ ద ర్యాప్చర్, అంటే యేసుక్రీస్తు మనము ఎత్తపడడం గురించి, యేసుక్రీస్తు మధ్యాకాశంలో వచ్చినప్పుడు మనం ఎత్తపడడం దాని గురించి మనము లాస్ట్లో
తెస్సలోనిగా రాసిన పత్రికలో మనము చదువుతున్నామన్నమాట. సో, ఈ విధంగా మన ఆత్మీయం అంటే ఒక పాపి అయిన మనల్ని ఏ విధంగా దేవుడు స్టెప్ బై స్టెప్ మనకు అంతగా ఆయనని మరి ఇదంతా కూడా ఏ విధంగా వస్తుందంటే క్రీస్తు యందున్న జ్ఞానము మనము పొందుకోవాలి. క్రీస్తు యందున్న ఆ జ్ఞానం పొందుకోవాలంటే మనం ఇదంతా కూడా మనం చదవాలి. ఈ ఎపిసోడ్స్ అంతా కూడా మనము చదవాలి. ఈ పత్రికలంతా కూడా మనం చదివినప్పుడు దేవుడిచ్చిన ఉపదేశాలు మనకున్న ఏమేమి దేవుడు మనకి ఇచ్చారో అనేది మనకు తెలుసుకుంటేనే కదా మనం దాన్ని మన జీవితంలో మనము అమలు చేసుకోగలము. సో, అది చదవడము చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఈ విధంగా దేవుడు పౌలుని వాడుకున్నాడు. ఎందుకు? మరి ఈ సంఘంకు కావాల్సిన మరి బోధన ఇవ్వడానికి కొరకు మరి ఆయనకు దేవుడు అంత గొప్ప ఒక పిలుపుని ఇచ్చాడు. సో, ఆయన సంఘము మరి యూదులకు మాత్రమే కాదు, అన్యులకును మరి ఇంకా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళకి రాజులకును ఇంకా రాజులకు, గవర్నర్స్‌కి అలాంటి గొప్ప గొప్ప వాళ్ళ దగ్గరికి కూడా ఆయన వెళ్ళి ఆయన జీవితంలో జరిగిన ఆయన సాక్ష్యంని ఆయన పంచుకున్నాడు. పంచుకోవడం ద్వారా వాళ్ళు కూడా దేవుని తెలుసుకున్నారు. ఈవెన్ రోమ్‌లో ఉన్న కైసరు వాళ్ళ భవనంలో కూడా చాలామంది రక్షణలో వచ్చారు. సో, ఈ విధంగా ఆయన దేవుడు వాడుకున్నాడు కాబట్టి అదే విధంగా మనం కూడా ఇదంతా చదువుకోవడం ద్వారా మనకు ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాం. కానీ దీన్ని బట్టి మనం ఏంటంటే బైబిల్ మీరు చదవండి. దేవుని దగ్గర అడగాల మనం, ప్రభువా మీరు తెలియపరచండి ప్రభువా, ఇలాంటి అనుభవం నా జీవితంలో రావాలా కాబట్టి మీరు నాకు సహాయం చేయమని మీరు ప్రార్థన చేస్తే దేవుడు మీకు తప్పకుండా సహాయం చేస్తాడు. మనమందరం కూడా క్రీస్తు యేసునందు మనము సంపూర్ణులు అవ్వాలా అనేదే దేవుని చిత్తం. మనమందరూ కూడా క్రీస్తునందు పరిశుద్ధపరచబడాలనే దేవుని చిత్తం. కాబట్టి దేవుడు తప్పకుండా మన ప్రార్థనని వింటాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. సో, దేవుని నామకు స్తోత్రము. ఇంతవరకు దేవుడిచ్చిన కృప కొరకే మనకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. దేవా పరిశుద్ధుడా మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఇంతవరకు ప్రభావ మీరు చూపించిన కృప కొరకే మీకు స్తోత్రం నాయన. పౌలు గురించిన విషయాలు మరి ఆయన జీవిత చరిత్రలు మరి ఆయన రాసిన పత్రికలు నాయన మాకు ఎంతో ప్రభు ఆత్మీయంగా నాయన ఎదుగుదల కొరకు ఎంతో సహాయపడి ఉన్నది కాబట్టి నాయన మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఏదైతే పైన పాత నిబంధనలో మర్మమై ఉందో ప్రభు ఆ విషయాల్ని ప్రభు ఈ నూతన నిబంధన సమయంలో ప్రభు నాయన మాకు నాయన తెలియపరచడానికి ప్రభు దాన్ని వెల్లడి చేయడానికి నాయన మీ దాసుల్ని మీరు వాడుకొని ప్రభు ఈ విధంగా ప్రభు నాయన అనేక విషయాలు మీరు మాకు తెలిపి ఉండగా ప్రభు నాయన మాకు బయలుపరిచి ఉండగా నాయన దాని గురించి మేము ఎంతగానో ఆనందిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభు నాయన మీరు మా కొరకై పెట్టిన ప్రభు నాయన ఈ నిరీక్షణలో మేము కూడా పాలు పొందడానికి ప్రభు మీ సత్యవాకుని మేము చదువుకోవడానికి నాయన మా జీవితాన్ని మీకు అర్పించుకోవడానికి ఇంకా ప్రభు మాకు ఇచ్చిన ఇంత గొప్ప నిరీక్షణ కొరకై మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ నాయన మిమ్మల్ని చూసుకొని ప్రభు క్రీస్తే మాకు నాయన సంఘానికి శిరసై ఉన్నారు కాబట్టి నాయన మీలో మేము జీవిస్తూ నాయన దినం ప్రభు నాయన మీ సత్యవాకుని మేము ప్రకటించే వాళ్ళగా నాయన మాకు మీ కృపని గ్రహించి మిమ్మల్ని అందరూ ఆశీర్వదించమని ఆయన వింటున్న ప్రతి బిడ్డని మీరు దీవించి ప్రభు నాయన ఇలాంటి అనుభవం కలిగి నాయన మీలో సంపూర్ణ అవడానికి మీరు సహాయం చేయమని నాయన మీకే వందనాలు స్తుతులు స్తోత్రులు చెల్లిస్తూ నాయన మీకు స్తుతి స్తోత్రములు అర్పిస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.